రీతు చౌదరి ఈమెను దొంగతనంగా చెత్తబుట్ట దగ్గర కూర్చొని మరి అట్టకాయలు తిన్నారు బ్రో వాళ్ళు. పాపం వాళ్ళ పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పేసి అనుకుంటున్నా నేను. చెత్త డబ్బా దగ్గర కూర్చొని కూడా తిన్నారు. టార్గెట్ ఏం లేదు, ఆమె కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇప్పుడు సంజన గారు ఆ సంథింగ్ బాత్రూమ్ లో ఆ షాంపూ డబ్బాలు అట్లా పెట్టడం వల్ల తీసేయి. నేను ఇప్పుడు ఎవరైనా కానీ స్నానం చేసినావు, 10 మంది స్నానం చేసే బాత్రూమ్ లో నీ ఒక్కడిదే ఉంటే ఎవరికైనా ప్రాబ్లమే కదా. వెళ్తారు, వాళ్ళది వాళ్ళు కాస్మెటిక్స్ తీసుకుపోతారు, యూజ్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అక్కడ వరకే ఉండాలి, తీసుకురావాలి. బాత్రూమ్ లో ఉండాల్సిన బాత్రూమ్ లో ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండాల్సిన బిగ్ బాస్ ఇంట్లో లేవా? బాత్రూమ్ లో ఉండాల్సిన వస్తువు బాత్రూమ్ లో ఉండాలంటారు. సంజన సైకో అన్నది నిజమే అనుకోవచ్చా? శ్రీజ సైకో అయినా ఎందుకు సైకో అవుతుంది బ్రో? అసలుకే శ్రీజ ఆమె మెంటల్ది, నేను ఒప్పుకుంటా, అరవడంలో మెంటల్ది. కానీ ఆమె గేమ్ పరంగా స్ట్రాంగ్ బ్రో, చాలా స్ట్రాంగ్. అంటే మాస్క్ మ్యాన్ ఈ దమ్ము శ్రీజ అనే వాళ్ళు కంటెంట్ కోసమే ఇంట్లో చేయాలి కదా. ఇప్పుడు చేయకపోతే వాళ్ళ పేరు నువ్వు ఎత్తుతావా? సెలబ్రిటీస్ కి అయితే అందరూ ఉన్నారు, మరి వీళ్ళు కూడా బయటపడాలంటే చేయాలి. మరి అది చెయ్యాలి. అతి జనాలకు కావాల్సింది అతి. పబ్లిక్ వాంట్ అతి. చెప్తారు కదా ప్రదీప్, పబ్లిక్స్ వాంట్ అతి. వాళ్ళకి అతి కావాలి, మనకు అతి కావాలి. లేకుంటే మనం మాట్లాడుకోము వాళ్ళ గురించి. అతి చేస్తే ఇంటికి పంపిస్తారేమో కావాలి. ఏదైనా చేయని బ్రో, ఏదైనా చేయని. ఇంటికి పంపించాలన్నా కానీ ప్రజల్లో నోటెడ్ అయితే అవుతారు కదా, అది చాలా వాళ్ళకు. కామన్ గా వెళ్ళి ప్రజల్లో నోటెడ్ అయితే అవుతున్నారు కదా. లేదు బ్రో, మాస్క్ పేరు అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. మన డిప్సుల్లో మన బర్ణి గారితో పోటీ పడ్డాడు, ఓకే. బట్ డెమాన్ పవన్ స్ట్రాంగ్ ఏం కనబడట్లేదు నాకు. మనడు ఫస్ట్ వీక్ లో అయితే కామనర్స్ అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. ఫస్ట్ వీక్ లో అయితే సెలబ్రిటీస్ లో ఒక సంజన ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, డామ్ షూర్. రీతు చౌదరి బయట ఎక్స్పోజ్ చేసింది బిగ్ బాస్ లో ఏం చూపించద్దు అని చెప్పేసి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మీరేం చెప్తారు? చూపిస్తుంది కొంచెం ఉంది కదా, 100 రోజులు టైం ఉంది కదా, 2 రోజులే కదా అయింది. చూస్తాం ఉన్నాయి. రాచాం కుప్పలుగా రాచాం. అందరు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతా ఉంటారు, దీని మీద ఓపెన్ లేదు బ్రో. సుమన్ శెట్టి ఇప్పుడే కాడు, ఆయన కొంచెం సింపతి పెరిగింది. ఈ 2 రోజుల్లోనే కొంచెం సింపతి పెరిగింది. అలాగే నిన్న జరిగిన టాస్క్ లో కూడా ఆయన ఆడడం అనేది జరిగింది, మంచిగానే ఆడుతున్నాడు. సుమన్ శెట్టి స్ట్రాటజీ చెప్పలేం ఇక మనం, అది ఎట్లా చెప్తాం చెప్పలేము. బట్ ఏంటంటే సుమన్ శెట్టి వెళ్ళే ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే లేదు, 3rd వీక్ లో వెళ్ళొచ్చు. ఈ ఫస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీ ఇష్టమైన అది రావాలి, ఆమె రావాలి, నా ఓట్లు ఆమెకి గుద్దాలి. మసాలా ఉంటది. చిట్టి పికిల్స్ లో ఉన్న ఘాటు మొత్తం తీసుకొస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం కప్పు కొడుతుంది తనే. చిట్టి పికిల్స్ పాప అంటే మినిమం తోపా అట్లా. ఆయన అట్లా యాక్టింగ్ చేస్తున్నాడు కానీ కష్టమే బ్రో. మరో శివాజీ లెక్క అయితే చెప్పలేము. ఎందుకంటే శివాజీ అన్న ఆయన వేరు. పల్లవి ప్రశాంత్ రిపూన్ చేసింది శివాజీ అన్ననే. అంటే బూత్లేం లేదు, అంటే ఎర్రిపం చేసింది ఫస్ట్ నాగార్జున గారిని, ఆ తర్వాత శివాజీ అన్నని. అసలు వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఆడెక్కడ ఉండేటాడు. ఈ ట్రెండ్ కూడా ఆడే సెట్ చేసింది కామనర్స్ కోసం. లేకపోతే అనా నేనన్నా అని చెప్పేసి పెద్దోడు అనా అంటుండ అంతే. ఆడేదో ఖమ్మం కొట్టేసంట వస్తున్నాడు, నా కాలు ఇట్లా వాసిపోయినాయి, నేను ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నా, ఎవరైనా కలిసేటోళ్ళు ఉంటే రండి అని చెప్పేసి పెడుతున్నాడు. అంటే ఈయన బిగ్ బాస్ కోసమే బతుకుతున్నాడా అనేటివి చేస్తున్నాడు జనాలు. అడుగుతున్నాడు కదా. ఆయన తాత ముసలోడు సింగర్, ఆయన నవదీప్ ని తిట్టాడు. ఓ నవదీప్ సంథింగ్ అనే పాట పాడాడు. అయితే తాత నువ్వు అట్లా పాడడం కరెక్ట్ కాదు, వాళ్ళ ప్లాన్స్ ఎట్లున్నాయో, బహుశా మనల్ని వైల్డ్ కార్డ్ ఇంటిలో పిలుద్దాం అనుకుంటున్నారేమో అని చెప్పేసి. నిన్ను వచ్చి రాగానే మింగేమన్న తర్వాత నేను వైల్డ్ కార్డ్ ఇంటిలో ఎందుకు పిలుస్తారు భయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి మర్యాద పూర్వకంగా కాకుండా మెడబెట్టి గెట్టడి చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కూడా అడుగుతున్నాడు, నన్ను ఓట్లే మనం పంపించండి వైల్డ్ కార్డ్ ఇంటికి పంపించండి. ఎవరు? కోటేష్ భయ్యా, మా నాది ఖమ్మమే బ్రో, ఖమ్మం పరువు తీయకు బ్రో, నీకు దండం. ఆడు ఇంకోటి ఎవడు వచ్చి ఖమ్మం టిడ్డి, వాడికైనా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఇతన్ని అనవసరంగా పిలిచారు. అతనికి ఆడిషన్ పెట్టిండో మరి లేదో మనకు తెలియదు, కానీ ఇతను ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ప్రతి దానికి ఆ వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తాయి. ఇటు పక్క బిగ్ బాస్ 9 అని, ఇటు పక్క నాగార్జున గారి ఫోటో. మొన్నేమో అమలా గారి ఫోటో పెట్టి మేడం మీరైనా చెప్పండి మేడం సార్ అని చెప్పేసి పెట్టారు. అంటే ఆయన ఒకవేళ నాగార్జున డ్రైవర్ ఫోటో ఉన్నా కానీ డ్రైవర్ కి కూడా ట్యాగ్ చేస్తాడా? అవకాశం ఇచ్చి పిలిచారు అగ్ని పరీక్షకి, కానీ ఆయన ఏం చెప్పాడు, సీరియల్ అవకాశం కావాలి. హైలైట్ చెప్తారు మీరండి. నువ్వు బిగ్ బాస్ కు వెళ్ళి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు, అసలు ఏంది ఏం కావాలి నీకు అని వాళ్ళు అడిగారు.
నువ్వు ఇంట్రడక్షన్ నాకు సీరియల్ యాక్టింగ్ కావాలి ఏంది అది సీరియల్ భయ్యా సీరియల్లో కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళి అక్కడ నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. జూనియర్ ఆర్టిస్ట్ కూడా సీరియల్లో ఛాన్స్. మా ఫ్రెండ్ గాడు బాలు అనేటోడు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్ గా వెళ్ళి సీరియల్లో ఒక క్యారెక్టర్ కొట్టుకున్నాడు. అట్లా కూడా ఉంటారు. నువ్వు జూనియర్ గా వెళ్ళి కంపెనీకి వెళ్ళి క్యారెక్టర్ కొట్టుకోకని నువ్వు సీరియల్కి వెళ్తే నీ సీరియల్ నుంచి బిగ్ బాస్ లో చేస్తారు. నువ్వు బిగ్ బాస్ నుంచి సీరియల్ వెళ్తా అంటే పోనీయరు ఎక్కడ వెనకబడ్డా కావాలంటే అవ్వదు. రితు చౌదరికి నిన్న ఒక దెబ్బ తగిలింది, ఓ బ్యాండేజ్. అవును బ్రో, నిజంగా నాకు కూడా చాలా బాధ అయింది. అంత దెబ్బ బ్రో నాకు కూడా చాలా బాధ అయింది. ఇక బ్లడ్ కదా చూపిస్తే మనం బాధపడతామని చెప్పి చూపించలేదేమో నిజమే అంటారు. వైలెంట్ అని. కాకపోతే పాపం తగిలింది, నాకు కూడా ఏడుపు వచ్చింది బ్రో. అయితే నేను చెప్తున్నాను, రితు చౌదరికి నా ఓటు. నా తనుజ గురించి ఏం చెప్తారు తనుజ? బ్రో చాలా క్యూట్గా ఉంది బ్రో. అయితే తనుజ గారు ఒకవేళ నామినేషన్లో వస్తే ఒక వారంలో 6 రోజులు ఉంటే 4 రోజులు ఆమెకి వేసి మిగిలిన 2 రోజులు వేరే వాళ్ళకి ఇస్తారు. అలాగే మన ప్రియా శెట్టి లేడీస్ ఆ తర్వాత శ్రేష్ఠ ఎలా ఆడుతుంది? వద్దు, ఆ పేరెత్తకు వద్దు బ్రో, ఆ మాటలేస్తాయి నాకు. శ్రీజ జాన్ ఓకే. అందరూ ఏడ్చుకుంటూ ఉమెన్ కార్డ్ ప్లే చేస్తారు అని చెప్పి అంటారు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ లో ప్రతి సీజన్ లో జరిగేదే కదా బ్రో. అది కొత్తగా మాట్లాడాల్సిందే ఉంది దాని మీద. సింపతి ప్లే చేస్తారు, సింపతి రోల్ చేస్తారు అంతే. ఆమె శ్రీజ కాదు ఆమె పేరు తనుశ్రీ ఏడుస్తుంది కదా. నా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటే నీకు ఎందుకు బ్రో అని చెప్పేసి చెప్పాడు కదా మనోడు. బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుందని చెప్పేసి చెప్పాడు. నా బాడీ లాంగ్వేజ్ నీకేం అవసరం చెప్పేసి ఏడుస్తుంది కదా. ఆ టాపిక్ ని నాగార్జున గారు శనివారంలో చెప్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ ఒకసారి లెగమ్మా అని చెప్పేసి అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏందని వెళ్తారు చూడండి. ఎలా ఉంది బ్రో? ఇంట్రెస్టింగ్ గా ఉందా? కామన్ మ్యాన్స్ ఎక్కువ కొంచెం ఇబ్బంది పడాలి. అంటే వీళ్ళకి ఫుడ్ పెట్టడం లేదు సరిగా. వీళ్ళకి కావాల్సిన ఫుడ్ బయట నుంచి వస్తుంది, లోపల వండుకోవడం లేదు వీళ్ళు. మరి వీళ్ళకి సర్వెంట్ లెక్క, కామన్ కి సర్వెంట్ లెక్క సెలబ్రిటీని పెట్టడం నాకు ఎక్కడో సెలబ్రిటీని తొక్కుతున్నారనిపిస్తుంది భయ్య. కానీ ఇప్పుడు తొక్కి ఆ తర్వాత మన మధ్యలో సింపతి కార్డ్ని వాళ్ళ మీద తిప్పేలా చేసి వీళ్ళకి హైప్ ఇచ్చి వీళ్ళని డౌన్ చేసి తీరా వీళ్ళు డౌన్ అయ్యారా మనం లేపాలరా, మనం లేపేసరికి వీళ్ళకి డౌన్ చేస్తాడు. అదే అక్కడ జరిగేది ఖచ్చితంగా.